హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కార్తీక మాసంలో శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అండి. మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదైతే పౌర్ణమి ముందు రోజు వీడియో అండి. నేను తులసి కోట పెట్టుకుందాం అనుకున్నాను కార్తీక మాసం మొదటి రోజు నుండే, కానీ కుదరలేదండి. ఇప్పుడైతే తులసి కోట మా హస్బెండ్ కొనుక్కొచ్చారు. మట్టి కూడా వాళ్ళే ఇచ్చారండి, ఎర్రమట్టి 500 అలా పడింది తులసి కోట అయితే. ఈరోజు తులసి కోట పెట్టేసుకున్నాను, పౌర్ణమి ముందు రోజు పెట్టుకున్నాను. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ముందుగా వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మన వీడియోస్ అన్నీ నేచురల్గా ఉంటాయండి. నేను శారీస్ సేల్ చేస్తాను, ముందర వీడియోస్ కూడా నేను పెట్టాను. ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక్కడైతే తులసి కోటలో మట్టి వేసి తులసి చెట్టు అయితే పెట్టేశానండి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. పిల్లలతో వీడియో తీయటం అయితే కుదరట్లేదండి. వాళ్ళు ఉదయం 8కి వెళ్ళిపోయి సాయంత్రం 8కి వస్తారు, స్టడీ అవర్స్ అయిపోయేటప్పటికి. అందుకని వీడియోస్ అయితే తీయట్లేదు. డైలీ లాగ్స్ కూడా పోస్ట్ చేశాను, చూడండి. మన వీడియోస్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ సపోర్ట్ ఉంటేనే కదండి మన ఛానల్ ముందుకు వెళ్ళేది. ఇదైతే ఆ తెల్లారి కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి. ఇక్కడ మేము అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళామండి. ఇక్కడ అయ్యప్ప స్వామి, ఈ శివుడు, వెంకటేశ్వర స్వామి అందరు దేవుళ్ళు ఉంటారండి ఒకటే గుళ్ళో. ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడే పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తాను. ఈ సంవత్సరం అయితే 1,00,000 దీపాలు వెలిగించానండి. ఇక్కడ ఇక్కడ 1,00,000 దీపాలు అయితే వెలిగించానండి ఈ సంవత్సరం. మన సబ్స్క్రైబర్లు అందరి పేరు మీద కూడా వెలిగించండి. అందరూ బాగుండాలి, మన సబ్స్క్రైబర్లు అందరూ, మన వ్యూవర్స్ అందరూ కూడా. అందరూ చూస్తున్నారండి వీడియోని, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన షార్ట్స్ కూడా చూడండి, 6,000 మంది చూస్తే ఇద్దరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడైతే జ్వాలా తోరణం వెలిగిస్తున్నారండి. నేను అక్కడ 1,00,000 దీపాలు వెలిగించాను కదండి. 1,00,000 దీపాలు వెలిగించిన తర్వాత జ్వాలా తోరణం దగ్గరికి వచ్చేసాము. ప్రతి సంవత్సరం కూడా జ్వాలా తోరణం మీ అందరికి తెలిసే ఉంటుంది. జ్వాలా తోరణం కార్తీక పౌర్ణమి ప్రతి శివాలయంలో వెలిగిస్తారు. ఇదిగోండి, ఇక్కడైతే 1,00,000 దీపాలు మేము నలుగురం కలిసి వెలిగిస్తున్నామండి. మా అమ్మాయి, మా అబ్బాయి, మా హస్బెండ్ నలుగురం కలిసి వెలిగించాము 1,00,000 ఒత్తులు అయితే. మన అది కోసమే పెట్టానండి.
ఐటీ బేస్ సాయి దండం పెట్టండి. కొబ్బరికాయ కింద పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశానండి. మీరందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ కార్తీక మాసంలో ఆ శివుని ఆశీస్సులు మన వ్యూయర్స్ అందరికీ, మన ఛానల్ ఫాలో అవుతున్న అందరికీ, సబ్స్క్రైబర్లు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ కార్తీక మాసంలో మీ అందరూ పౌర్ణమి ఎలా జరుపుకున్నారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూజా వీడియోసా లేదంటే డైలీ లాగ్సా? ఇక్కడైతే ఉసిరి దీపాలు వెలిగిస్తున్నామండి. ఇప్పుడైతే మనం 260 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యామండి. త్వరలోనే మనము 1 lakh సబ్స్క్రైబర్స్ అవ్వాలని ఆశీర్వదించండి. అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్